జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. పూర్వజన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఏ విధంగా పుడతారు? బ్రహ్మహత్య చేస్తే క్షయరోగంతో పుడతారు. గోహత్య చేసినవాడు మరుగుజ్జుగా జన్మిస్తాడు. స్త్రీహత్య చేసినవాడు నిత్య రోగిగా పుడతాడు. మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్ఠువ్యాధితో పుడతాడు. శాస్త్రాన్ని అవమానించినవాడు పాండురోగిగాను, అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు మూగవాడిగాను, పుస్తకాన్ని దొంగిలించినవాడు గ్రుడ్డివాడుగాను, అబద్ధాలని వినేవాడు చెవిటివాడుగాను, ఉప్పును అపహరించినవాడు చీమగాను, ఇష్టానుసారంగా వ్యభిచరించినవాడు అడవిలో ఏనుగుగాను, పిలవని పేరంటానికి వెళ్ళినవాడు కాకిగాను, మిత్రుణ్ణి మోసం చేసినవాడు గ్రద్దగాను, అమ్మకాల్లో మోసం చేసినవాడు గుడ్లగూబగాను, భర్తను పలువురిని హింసించే స్త్రీ జలగగాను, భర్తను మోసం చేసిన ఆడది బల్లిగాను, గురుపత్నితో సంభోగం చేస్తే తొండగాను, అతి కామాన్ని కలిగినవాడు గుర్రంగాను, భార్యని హింసిస్తే మేకగాను పుడతారు. మనం తెలుసుకునే ఈ మంచి విషయాలన్నీ వివిధ రచయితల రచనల ఆధారంగా మనం తెలుసుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.